హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. నేను మీ శేషుని. ఇవాళ మన రెసిపీ మినపట్టు వడియాలు ఫస్ట్ పెట్టారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా నువ్వులేసి పెట్టండి మేడం అని అడుగుతున్నారు. మీకోసం సెకండ్ పార్ట్ చేస్తున్నానండి. ఇదండి మినపట్టు అండి, 1/2 కిలో అండి, 50 గ్రాములు నానబెట్టిన పప్పు అండి. నువ్వులతో చేయడానికి కదండి ఇది. ఇదిగోండి ఒక 3 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది కచ్చాపచ్చా మనం మిక్సీ పట్టేయాలి. మిక్సీ పడతారండి. 2-3 వాయిలు వస్తుంది కదండి. ఇలా పొట్టు కొంచెం వేసుకోండి. ఒక స్పూన్కి మినపప్పు వేయండి. ఇలా 2 పచ్చిమిర్చి మిక్సీ వేసుకొని మనం స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కదండి. 1/2 కిలోకి ముందే వేసేస్తున్నాను జీలకర్ర. ఇది మిక్సీ పట్టేస్తాను. ఇలా అండి చెక్క బెద్ద కింద పట్టేశాను. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత మనకు నువ్వులు ఉన్నాయి కదండి, ఇలా నువ్వులు కూడా కలుపుకోవాలి. నువ్వులతో పాటు ఇది పింక్ సాల్ట్ అండి. మనం ముందు ఒక స్పూన్కి వేస్తున్నానండి, కొంచెం తగ్గిస్తున్నాను. టేస్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందామండి. 2 స్పూన్లకి వేసానండి నేను నువ్వులు. నేను పింక్ సాల్ట్ వేసాను కదా, ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చండి, అది ఇదని ఏం లేదు. నువ్వులు వేసిన పొట్టు వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి, బాగుంటాయి. వేపుకున్నప్పుడు వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటాయండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను అడిగారండి, పొట్టు వడియాలు కూడా నువ్వులు వేసి చేస్తారు కదా అని. అందుకని మళ్ళీ మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరూ సపోర్టు నాకు చాలా చాలా హ్యాపీని ఇచ్చిందండి. 4 లక్షల చిల్లరకి వెళ్ళిపోయిందండి. బాగా వైరల్ అయింది మినపట్టు వడియాలు. యూట్యూబ్లోనూ అయ్యిందండి, ఇన్స్టాగ్రామ్లో కూడాను. నన్ను ఇలా మీరు సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా వైరల్ అయిందండి. ఇలా మీరు అందరూ సపోర్ట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇదిగోండి నెక్స్ట్ వడియాలు కూడా పెట్టేసుకుందాం. నువ్వులు వేసుకున్నాం కదండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఎండలు బాగా ఉన్నాయి కదండి, చక్కగా ఎండిపోతాయి. ఇలా మైకా కవర్ మీద పెట్టుకుంటేనండి చక్కగా చిన్నది కూడా అంటకుండా వచ్చేస్తుందండి. మనం చక్కగా సాంబార్లోను పప్పులోను నంచుకోవచ్చండి, వైట్ రైస్లో కలుపుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బలం కూడా. చాలా మంది ఇవి వెనకటి కాలం ఇవి పూర్వం చేసేవి, ఇవి పెద్దవాళ్ళు చేసేవి అన్నీ ఈ రోజుల్లో వాళ్ళు ఖాళీ లేక మానేస్తున్నారు. కంపల్సరీ షూర్గా చేసుకుని తినండి. బలానికి బలం అండి. కంపల్సరీ ఇవి మనం చక్కగా టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఇది ప్రత్యేకించి పొట్టు తీసుకో అవసరం లేదండి. ఇడ్లీ చేసినప్పుడల్లా వస్తుంది కదా, ఆ పొట్టు సరిపోద్ది. చేసినప్పుడు సింపుల్గా 10-15 గంటలో పని అయిపోద్దండి మనం ఇలా చేసుకుంటే. ఏదైనా గుమ్మడి వడియాలు పెట్టుకున్నప్పుడు, ఇడ్లీ వేసుకున్నప్పుడు ఆ రుబ్బులోనే కొంచెం రుబ్బు తీసేసుకోవడం, ఇలాగా 2 పచ్చిమిర్చి, ఒక చిన్న జీలకర్ర వేసుకోవడం, ఇలా పెట్టుకోవడం అండి. ఇలా పెట్టేసుకోవడం అండి పొట్టు వడియాలు. చూసారా, పెట్టేశాను. మినపట్టు వడియాలు రెడీ అయిపోయాయండి. ఇంక ఎండలో పెట్టేశాను. యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో కూడా మినపట్టు వడియాలు చాలా బాగా వైరల్ అయ్యాయండి. పొట్టు వడియాలు వేపాను చూసారు కదండి. చూసారా, నువ్వులు వేస్తే అంత చాలా స్మెల్ అది చాలా బాగా వస్తుంది అనమాట. ఈ వడియాల్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్